ఈ రహస్యాన్ని నాసా కనిపెట్టింది. మనకి 40 కాంతి సంవత్సరాల దూరంలో అచ్చం సౌర కుటుంబం లాంటి ఇంకో సోలార్ సిస్టమ్ ఉంది. ఇక్కడ ఏలియన్స్ కూడా ఉండొచ్చు. ఈ సోలార్ సిస్టమ్ పేరు ట్రాపిస్ట్. ఇది ఎందుకంత స్పెషల్? ఈ వ్యవస్థలో సూర్యుడికి మన సూర్యుడికి ఏంటి తేడా? ట్రాపిస్ట్ లో ఎన్ని గ్రహాలు ఉన్నాయి తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ముందుగా ట్రాపిస్ట్ సిస్టమ్ హార్ట్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి. అదే ట్రాపిస్ట్ 1 అనే సూర్యుడు. ఇది ఒక అల్ట్రా కూల్ రెడ్ డ్వార్ఫ్ స్టార్. దీని సైజ్ జూపిటర్ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది, కానీ చాలా హెవీగా ఉంటుంది. ఎందుకంటే ట్రాపిస్ట్ 1 లో చాలా తక్కువ సైజులో చాలా ఎక్కువ పదార్థం కుక్కబడి ఉంటుంది. మన పాలపుంతలో ఇలాంటి రెడ్ డ్వార్ఫ్ స్టార్స్ చాలా కామన్ గా కనపడతాయి. విశ్వంలోనే మనకి అతి దగ్గరగా ఉండే ప్రాక్సిమా సెంటారీ కూడా ఒక రెడ్ డ్వార్ఫ్ స్టారే. అలాగే మనకి అతి దగ్గరగా ఉన్న 60 స్టార్స్ లో 50 రెడ్ డ్వార్ఫ్సే. మన సూర్యుడి కంటే రెడ్ డ్వార్ఫ్స్ కూల్ గా ఉంటాయి. దానివల్ల ఉపయోగం ఏంటి? మన సూర్యుడిని ఎల్లో డ్వార్ఫ్ స్టార్ అంటారు. దీని లైఫ్ టైం 10 బిలియన్ సంవత్సరాలు మాత్రమే. ఇప్పటికే దాని జీవితంలో 4.5 బిలియన్ సంవత్సరాలు అయిపోయాయి. ఇంకో 5.5 బిలియన్ సంవత్సరాల్లో సూర్యుడు ఉబ్బి రెడ్ జైంట్ గా మారి మెర్క్యూరీ, వీనస్ ని మింగేస్తాడు. అప్పుడు భూమి మీద జీవం బతకదు. కానీ రెడ్ డ్వార్ఫ్ స్టార్స్ అలా కాదు. ఇవి ట్రిలియన్స్ ఆఫ్ ఇయర్స్ తేడాలు లేకుండా శక్తిని అందించగలవు. సో లాంగ్ టర్మ్ లో అడ్వాన్స్డ్ ఏలియన్ సివిలైజేషన్స్ ఎక్కడికి వెళ్లకుండా ట్రాపిస్ట్ 1 లాంటి సిస్టమ్స్ లో ట్రిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బతకొచ్చు. రెడ్ డ్వార్ఫ్స్ చుట్టూ తిరిగే ఎక్సో ప్లానెట్స్ లో జీవం ఉండటానికి ఇంకో రీజన్ ఉంది. అదేంటి? అదే గోల్డిలాక్స్ జోన్. అసలు గోల్డిలాక్స్ జోన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, భూమి గోల్డిలాక్స్ జోన్ లో ఉంటుంది అనుకోవచ్చు. అంటే నీరు లిక్విడ్ రూపంలో ఉంటుంది. టెంపరేచర్స్ జీవం పుట్టడానికి అనువుగా 30 నుండి 100 డిగ్రీస్ లిమిట్ లో ఉంటాయి. అయితే అవి చిన్నవి కాబట్టి గోల్డిలాక్స్ జోన్ అనేది మన సూర్యుడి చుట్టూ ఉన్న దూరం కంటే రెడ్ డ్వార్ఫ్స్ చుట్టూ చాలా దగ్గరగా ఉంటుంది. ఇంత దగ్గరగా ఉంటాయి కాబట్టి రెడ్ డ్వార్ఫ్ గోల్డిలాక్స్ జోన్ లో ఉండే ఎక్సో ప్లానెట్స్ టైడల్ గా లాక్ అయి ఉంటాయి. అసలు టైడల్ లాకింగ్ అంటే ఏంటి? భూమిని చూడండి, సూర్యుడి చుట్టూ తిరుగుతుంది, అలానే తన చుట్టూ తాను తిరుగుతుంది. కానీ టైడల్లీ లాక్డ్ ప్లానెట్స్ వాటి సూర్యుల చుట్టూ తిరుగుతాయి, బట్ తమ చుట్టూ తాము తిరగవు. ఒక సైడ్ ఎప్పుడు సూర్యుడిని ఫేస్ చేసే ఉంటుంది. అంటే రెండవ సైడ్ ఎప్పటికీ అంధకారంలో చీకటిగా ఉంటుంది. దీన్ని ఎక్సో ప్లానెట్ నైట్ సైడ్ అనుకుందాం. ఇక్కడ ఉష్ణోగ్రతలు ఎంత తక్కువగా ఉంటాయంటే వాతావరణం మొత్తం గడ్డగట్టిపోయి ఉంటుంది. అయితే ట్రాపిస్ట్ 1 చుట్టూ ఎన్ని ప్లానెట్స్ తిరుగుతున్నాయి? గెస్ చేయండి చూద్దాం. 2, 3, పోనీ 5? లేదు, ట్రాపిస్ట్ 1 చుట్టూ అక్షరాల 7 ఎక్సో ప్లానెట్స్ తిరుగుతున్నాయని సైంటిస్టులు కనిపెట్టారు. వింతగా ఇవన్నీ భూమి సైజ్ లోనే ఉన్నాయంట. ఇంకా వింతగా ఈ 7 ఎక్సో ప్లానెట్స్ లో 6 గోల్డిలాక్స్ జోన్ లోనే ఉన్నాయంట. ఈ 6 ఎక్సో ప్లానెట్స్ లో ఏలియన్స్ బతుకుతున్నాయేమో. ఈ ప్లానెట్స్ మధ్య దూరం కూడా చాలా తక్కువ. సో లాస్ట్ ప్లానెట్ ట్రాపిస్ట్ 1 నుండి 9 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఆర్బిట్ చేస్తుంది. ఈ కాంటెక్స్ లో చూసుకుంటే సూర్యుడి నుండి మెర్క్యూరీ దూరం 98 మిలియన్ కిలోమీటర్స్. ఇక అర్థం చేసుకోండి ఎక్సో ప్లానెట్స్ అన్ని ట్రాపిస్ట్ 1 కి ఎంత దగ్గరలో తిరుగుతున్నాయో. హలో ఫ్రెండ్స్, మీరింకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సరే, ట్రాపిస్ట్ 1 చుట్టూ ఆర్బిట్ చేసే ఫస్ట్ ప్లానెట్ పేరు ట్రాపిస్ట్ 1b. ఇది భూమి కంటే కొంచెం పెద్దగా ఉంటుంది, కానీ వాతావరణం మాత్రం దట్టంగా వీనస్ టైప్ లో ఉంటుంది. ఇది ట్రాపిస్ట్ 1 కి 1.7 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఆర్బిట్ చేస్తుంది. సూర్యుడికి ఇంత దగ్గరగా ఉంటుంది కాబట్టి ట్రాపిస్ట్ 1bకి 1 సంవత్సరం అంటే 36 గంటలు మాత్రమే. దీని వాతావరణంలో ఎక్కువగా కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది. కార్బన్ డయాక్సైడ్ ఉంటే ఏమవుతుందిలే అని మీరు అనుకోవచ్చు. భూమి వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ అవటం వల్లే వేడి స్పేస్ లోకి ఎస్కేప్ అవ్వకుండా టెంపరేచర్స్ పెరుగుతున్నాయి. దీన్నే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు. ట్రాపిస్ట్ 1b మీద మొత్తం కార్బన్ డయాక్సైడే కాబట్టి దారుణమైన గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల టెంపరేచర్స్ 500 నుండి 1700 డిగ్రీస్ వరకు పెరగొచ్చు. సో జీవం కోసం వెతకటం కరెక్ట్ కాదేమో. మన స్టోరీలో నెక్స్ట్ స్టాప్ ట్రాపిస్ట్ 1c. ఇది ట్రాపిస్ట్ 1 చుట్టూ తిరుగుతున్న రెండవ ప్లానెట్. ఇది ట్రాపిస్ట్ 1 నుండి 2.4 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఆర్బిట్ చేస్తుంది. ఇది భూమి కంటే 10% పెద్దగా ఉంటుంది కాబట్టి దీని మీద గ్రావిటీ భూమిలానే ఉంటుంది. ట్రాపిస్ట్ 1c వాతావరణంలో ఎక్కువగా వాటర్ వేపర్ అంటే ఆవిరి ఉంటుంది. కానీ దీని వాతావరణం ట్రాపిస్ట్ 1b అంత దట్టంగా ఉండకపోయినా వేడి మాత్రం ఎక్కువగానే ఉంటుంది. తర్వాతి ప్లానెట్ ట్రాపిస్ట్ 1d. ఇది ట్రాపిస్ట్ 1 సూర్యుడి నుండి 3.4 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో తిరుగుతుంది. సో 1 సంవత్సరం అంటే 97 గంటలే. మార్స్ అండ్ ఎర్త్ ని మిక్స్ కొడితే ఒక గ్రహం ఎలా ఉంటుందో ట్రాపిస్ట్ 1d అలా ఉంటుందంట.
ఇది భూమి కంటే 30% చిన్నగా ఉంటుంది కాబట్టి గ్రావిటీ అనేది భూమిలో సగానికి పడిపోతుంది. ట్రాపిస్ట్ 1D గోల్డిలాక్ జోన్ కి స్టార్టింగ్ లో ఉంటుంది కాబట్టి దీని మీద వాటర్ రిసోర్సెస్ ఉండే అవకాశం ఎక్కువ. 40 కాంతి సంవత్సరాల దూరం నుండి చూస్తున్నాం కాబట్టి ట్రాపిస్ట్ 1D సర్ఫేస్ మీద ఏముందో 100% చెప్పలేకపోతున్నాం. కానీ అది కాన్స్టెంట్ గా కదులుతూ ఉంటుంది అని సైంటిస్టులు అర్థం చేసుకున్నారు. అంటే ఒక సముద్రం అన్నా ఉండాలి, లేకపోతే దట్టమైన వాతావరణమైనా ఉండాలి. ఇక్కడే మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. స్టార్టింగ్ లో ఈ గ్రహాలన్నీ ట్రాపిస్ట్ 1 కి టైడల్ గా లాక్ అయి ఉంటాయి అని చెప్పా కదా. సో ట్రాపిస్ట్ 1D మీద సముద్రాలు ఉంటే సూర్యకిరణాలు పడే సైడ్ నీరులా ఉంటాయి, నైట్ సైడ్ మాత్రం పూర్తిగా గడ్డగట్టుకుపోయి ఉంటాయి. ఒకవేళ ట్రాపిస్ట్ 1D మీద నీరు కాకుండా వాతావరణం ఉంటే మాత్రం సూర్యుడి వైపు ఫేస్ అయి ఉన్న సైడ్ మాత్రం ఒక మండుతున్న ఎడారిలా ఉంటుంది. అదే నైట్ సైడ్ వాతావరణంలో ఉన్న గాలులు మొత్తం గడ్డగట్టుకుపోయి ఒక గ్లాస్ లేయర్ లా తయారవుతుంది. అయితే రాత్రి పగలు కలిసే ట్వైలైట్ జోన్ దగ్గర టెంపరేచర్స్ స్టేబుల్ గా ఉండొచ్చు. సో ట్రాపిస్ట్ 1D మీద ఆ టెంపరేట్ జోన్ లో మాత్రమే జీవం ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ 4వ ప్లానెట్ అయిన ట్రాపిస్ట్ 1E గురించి మాట్లాడుకుందాం. ఇందులో అసలు ఎలాంటి రహస్యాలు దాగున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాపిస్ట్ 1 సూర్యుడి నుండి ట్రాపిస్ట్ 1E 4.4 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఆర్బిట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఒక సంవత్సరం అంటే 146 గంటలు. అయితే ట్రాపిస్ట్ 1E సైజ్, మాస్, గ్రావిటీ భూమికి సమానంగా ఉంటాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ట్రాపిస్ట్ సిస్టమ్ లో ఉండే 7 ప్లానెట్స్ లో ట్రాపిస్ట్ 1E మాత్రమే రాక్ ఐరన్ కాంపోజిషన్ తో తయారయ్యి ఉంటుంది. అలానే ఇందులో హైడ్రోజన్ లేని వాతావరణం ఉంటుంది. అది మంచి విషయమే కదా, ఎందుకంటే హైడ్రోజన్ ఒక గ్రీన్ హౌస్ గ్యాస్. సో వేడిని ట్రాప్ చేసి జీవం పుట్టడానికి సరైన కండిషన్స్ లేకుండా చేస్తుంది. ట్రాపిస్ట్ 1E మీద మంచి వాతావరణం ఉండటం వల్ల నీరు ఒక దగ్గరికి చేరి సముద్రాల్లాగా పూల్ అవ్వచ్చు. అలానే టెంపరేచర్స్ భూమికి సిమిలర్ గా లేకపోతే ఇంకా తక్కువగా కూడా ఉండొచ్చు. ఏదేమైనా భూమి లాంటి ఎక్సో ప్లానెట్స్ లిస్ట్ లో ఇది కూడా ఉంది. సో జేమ్స్ వెబ్ ఇందులో ఏం చూసిందో ఒక సపరేట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ టాప్ ట్రాపిస్ట్ 1F. ఇంకా మనం గోల్డిలాక్ జోన్ లోనే ఉన్నాం, కానీ ఈ దూరాల దగ్గర చల్లదనం ముంచుకొస్తుంది. ట్రాపిస్ట్ 1 నుండి ట్రాపిస్ట్ 1F 5.8 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఆర్బిట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ 1 ఇయర్ అంటే 220 గంటలే, అంటే రఫ్ గా 4 రోజులు. ట్రాపిస్ట్ 1E భూమి సైజ్ లోనే ఉన్న డెన్సిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి గ్రావిటీ భూమిలో 80% ఉంటుంది. రీసెంట్ స్టడీస్ ప్రకారం ఈ గ్రహంలో 20% నీరు ఉంటుంది. కానీ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల ఈ నీరంతా ఆవిరి రూపంలో వాతావరణంలో తేలుతూ ఉండొచ్చు. అందుకే దీన్ని స్టీమ్ వరల్డ్ అంటారు. కాబట్టి మన గ్యాస్ దిగ్గజాలైన జూపిటర్ మరియు సాటర్న్ టైప్ లో జీవానికి ఇన్హాస్పిటబుల్ గా ఉంటుంది. జూపిటర్ అండ్ సాటర్న్ లానే ట్రాపిస్ట్ 1E సర్ఫేస్ మీద హై ప్రెషర్ మరియు టెంపరేచర్స్ కొన్ని వందల డిగ్రీస్ లో ఉండొచ్చు. ట్రాపిస్ట్ 1G మాత్రం ట్రాపిస్ట్ 1 కి 7 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఆర్బిట్ చేస్తుంది. సో 1 ఇయర్ అంటే దాదాపు 12 రోజులు అనుకోండి. ఈ ప్లానెట్ గోల్డిలాక్ జోన్ చివర్లో ఉంది అండ్ దీని మీద నీరు ఉందని తెలిసింది. సో జీవం ఉండే అవకాశం లేకపోలేదు. ఇంతకంటే ట్రాపిస్ట్ 1E గురించి నాకు పెద్దగా ఇన్ఫర్మేషన్ దొరకలేదు. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ట్రాపిస్ట్ 1H గ్రహం దగ్గరికి వద్దాం. ఇది ట్రాపిస్ట్ 1 నుండి 9.3 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఆర్బిట్ చేస్తుంది. సో 1 ఇయర్ వచ్చేసరికి గివ్ ఆర్ టేక్ 19 రోజులు ఉంటుంది. ట్రాపిస్ట్ 1 సిస్టమ్ లో ఇదే అతి చిన్న ప్లానెట్. సైజుని బట్టి చూసుకుంటే దీని గ్రావిటీ మన చంద్రుడి మీద ఉన్నంత ఉంటుంది. ట్రాపిస్ట్ 1H చాలా దూరంలో ఉంది కాబట్టి దాని మీద ఉన్న నీరంతా ఐస్ రూపంలో గడ్డగట్టుకుపోయి ఉండొచ్చు. ఇప్పటి వరకు చెప్పిన వాల్యూస్ అన్ని ప్రెజెంట్ టెక్నాలజీ నుండి తీసిన డేటా నుండి క్యాలిక్యులేట్ చేసినవే. సో కొత్త డేటా వస్తే వాల్యూస్ మారచ్చు. ఏదేమైనా మనకి 40 కాంతి సంవత్సరాల దూరంలో ఇన్ని హ్యాబిటబుల్ ప్లానెట్స్ ఒకే దగ్గర ఉండటం ఒక లక్ అనే చెప్పుకోవాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.